Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ట్రబుల్ షూటర్గా బొత్స విశాఖ విషయం తేల్చేస్తారా? విశాఖ మేయర్ సీటుని పట్టేయాలని టీడీపీ కూటమి గట్టి పట్టుదలతో ఉంది. దానికి అవసరమైన మెజారిటీని సమకూర్చుకున్న మీదటనే అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చింది అని అంటున్నారు. వైసీపీకి చెందిన మేయర్ని దించేయాలని ఒక పథకం ప్రకారం గత కొన్నాళ్లుగా రాజకీయం సాగుతోంది. ఆదిలో వైసీపీకి చురుకు పుట్టలేదు. తాజాగా మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారిన తరువాత వేడి పుట్టింది. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మాజీ మంత్రి కన్నబాబుని ప్రయోగించినా పని జరగలేదు. దాంతో చిట్ట చివరి అస్త్రంగా సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడైన బొత్స సత్యనారాయణను వైసీపీ రంగంలోకి దించింది. ఒక విధంగా దింపుడు కళ్ళెం ఆశ లాంటిదే ఇది అని అంటున్నారు. తమకు అవిశ్వాస తీర్మానం గెలిచేటంత మెజారిటీ ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే మొత్తం సభ్యులలో 3/2 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తేనే మేయర్ కుర్చీ దిగేది. ఆ నంబర్ చూస్తే 75 దగ్గర ఉంది. దాంతోనే వైసీపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 1-2 ఓట్ల తేడాతో అయినా అవిశ్వాసం వీగిపోతుందని, ఆ విధంగా పూర్తి కాలం వైసీపీ మేయర్ని తాము నిలుపుకుంటామని భావిస్తోంది. దాంతో బొత్స రంగంలోకి దిగిపోయారు. తమ వైపు ఉన్న కార్పొరేటర్లతో కలిసి క్యాంప్ రాజకీయాలకు వైసీపీ తెరతీస్తోంది. వైసీపీకి 30 మంది దాకా కార్పొరేటర్లు ఉన్నారు. వీరందరినీ తీసుకుని ప్రత్యేక క్యాంపునకు తరలించేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. వైసీపీ కనుక సక్సెస్ అయితే మాత్రం కూటమికి కొంత కలవరం మొదలవుతుంది అని అంటున్నారు. ఒకే ఒక్క ఓటు కూడా మేయర్ సీటుని పడగొట్టగలదు, నిలబెట్టగలదు అన్న లెక్కలు ఉన్న ఈ కీలక సమయంలో 2 శిబిరాలు మోహరిస్తున్నాయి. దాంతో విశాఖలో రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతోంది.